ఈ రకంగా ఉంటుంది. సో బ్యాలెట్ కూడా నేను ఆల్రెడీ పంపించాను. డమ్మీ బ్యాలెట్ కూడా రేపు లేదా ఎల్లుండి మార్నింగే ఇక్కడ పెడదాము. ఇది డమ్మీ బ్యాలెట్ ఈ రకంగా ఉంటుంది. బ్యాలెట్ వేసిన తర్వాత క్యాండిడేట్ పేరుకు పైన కానివ్వండి, అగెనెస్ట్ కానివ్వండి, ఏదైతే స్వస్తిక్ గుర్తు ఉంటుందో స్వస్తిక్ గుర్తుతో ఇన్స్క్రైబ్ చేయాలి. స్వస్తిక్ గుర్తుతో ఇన్స్క్రైబ్ చేసిన తర్వాత ఆ స్వస్తిక్ గుర్తు అనేది ఆ బాక్స్లోనే ఉండాలి. క్యాండిడేట్కు ఎదురుగా ఉన్నటువంటి స్పేస్ ఏదైతే కేటాయించిందో ఆ స్పేస్లోనే విత్ ఇన్ ద బార్డర్ లైన్స్ ఉండాలి. బార్డర్ లైన్స్ పైన, బార్డర్ లైన్స్ కింద 50% అబోవ్ ఉంటే అది చెల్లని ఓటుగా పరిగణిస్తాం. సపోజ్ ఇక్కడ ఒక పేరు ఇచ్చాం, అశోక్ పేరు ఇచ్చాం. అశోక్ పేరుకు ఒక బ్యాట్ ఇచ్చామనుకోండి, ఆ బ్యాట్లోనే ఈ స్వస్తిక్ గుర్తు అనేది ఉండాలి, లేదా ఈ పేరులో ఈ స్పేస్కు ఉండాలి. ఎంటీ ఏం పెట్టాము, ఆ పేరు ఉంటుంది కదా, పేరు పైన అయినా సరే ఆ గుర్తు పైన అయినా సరే, లేదా పేరుకు స్పేస్ ఉంటుంది, జస్ట్ ఆ స్పేస్లో వేస్తే బాగుంటుంది. ఆ ముద్ర వేయడానికి ఒక స్పేస్ సింపుల్ ఏమంటే అగెనెస్ట్ ద క్యాండిడేట్. ఆ గుర్తు మీద వేస్తే గుర్తు కూడా ఏ గుర్తు అనేది మనకు కన్ఫ్యూజ్ ఉంటుంది. కాబట్టి పేరు తర్వాత స్పేస్ ఉంటుంది, అక్కడే స్వస్తిక్ మార్క్ ఇన్స్క్రైబ్ చేస్తే మనకి ఏమవుతుంది, ఫోటో కూడా ఉంటుంది. సో ఫోటో ఉంటుంది, గుర్తు ఉంటుంది, తర్వాత ఆయన యొక్క పేరు ఉంటుంది. పేరు పక్కకు చాలా స్పేస్ ఉంది కాబట్టి స్పేస్లో వేస్తే ఏంటంటే మనకు క్లియర్గా స్వస్తిక్ గుర్తు కనబడుతుంది. ఈ బాక్స్కు అవుటర్ లైన్స్ ఏవైతే ఇచ్చినామో పై భాగంలో కానీ కింది భాగంలో కానీ స్వస్తిక్ గుర్తు రాకుండా చూడాలి. ఒకవేళ 50% కంటే పైన పోయింది అనుకుందాము, అంటే ఎవరికి వేశారు అనేది మనం ఐడెంటిఫై చేయలేము. కాబట్టి 50% అబోవ్ ఉన్నట్లయితే అది ఇన్వాలిడ్ ఓటుగా పరిగణించబడుతుంది. ప్రతి బ్యాలెట్ పైన సొసైటీ యొక్క రౌండ్ సీల్ ఉంటుంది, ఎలక్షన్ ఆఫీసర్ సంతకం ఉంటుంది. అవి మాత్రమే పరిగణించబడతాయి. మిగతా ఏవైతే సంతకాలు లేవో, స్టాంపు లేదో వాటి అన్నింటిని కూడా మనము ఎన్నికల లోపల పరిగణించవడం, అంటే వ్యాలిడ్ ఓటుగా తీసుకోలేము. అంటే బిఫోర్ దట్ we ensure that all the ballots are signed by the election officer and seal of the society should be continued. తర్వాత ఎవరైతే పెన్నుతో రాయడమో లేకుంటే వాళ్ళు వేరే రకంగా చేయడమో చేస్తే కూడా ది బ్యాలెట్ ఇన్వాలిడ్గా పరిగణిస్తారు. ఎలక్షన్ ఏదైతే ఉంటుందో మనకు కాస్టింగ్ ఆఫ్ ఓటు 8 గంటల నుంచి 2 గంటల వరకు, అంటే 6 గంటలు. పెన్షన్కి ఆప్షన్ అంటే ఏం చేయాలంటే, ఒక్క నిమిషం, 2 గంటలలో ఎవరైతే లోపలికి వస్తున్నారో మనము ఇచ్చినటువంటి పరిధిలోకి ఒక పరిధి పెడతాం. ఇన్ని మీటర్ల దూరం లోపల ఉన్న వాళ్ళు లోపలికి వస్తే వాళ్ళని 2 గంటల తర్వాత కూడా అనుమతిస్తాం. అంటే ఆ టైం గురించి కాదు, అది ఎప్పుడంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు అది అప్లికబుల్ అవుతుంది. కానీ ఇప్పుడు ఉన్న 500 మందిలో ఒక్కొక్కరు ఏదైనా పని మీద ఉండొచ్చు, అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి ఓట్ కోసం ట్రావెల్ చేయొచ్చు, వాళ్ళు స్టక్ అవ్వచ్చు. 4 గంటల వరకు పెన్షన్ అట్లా కదన్నా. ఇప్పుడు చాలు కాకుండా కనీసం అంటే నేను చెప్పేది ఏంటంటే, కొంతమంది ఇప్పుడు లంచ్ తర్వాత పోదామని 1 o'clock మీరు చెప్పండి సలహాలు ఏంటంటే, ఛాలెంజెస్ 2 తర్వాత ఎలక్షన్ ప్యానల్ ఈవెన్ నిలబడ్డ వాళ్ళు అందరూ లంచ్కి అయితే పోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes మినిమం పోతుంది, 1 hour. తర్వాత మళ్ళీ కౌంటింగ్ ప్రాసెస్ లేట్ అవుతుంది. ఓటింగ్ ప్రాసెస్ ఈజీ ఉంటుంది కానీ ఏసీ ఇంపార్టెంట్ కదా సార్. కౌంటింగ్ అనేది ఒక 1 hour రాత్రి 9-10 అయినా కానీ వెయిట్ చేస్తాం. కానీ ఒక విషయం ఏంటంటే దాని విషయంలో మేము 10 గంటల నుంచి 4 గంటలు అనుకున్నాం. 6 గంటలు టైం మనకి కేటాయించారు. 10 నుంచి 6 అనుకున్నాం, 4 అనుకున్నాం, సారీ, లేదా 9 నుంచి 3 అనుకున్నాం. లేదు, అన్ని డిసైడ్ అయిన తర్వాత 8 నుంచి 2 పెట్టాం. 8 పర్పస్ ఏంటంటే ఒక్క విషయం, ఒక్కసారి ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత నన్ను చేంజ్ చేయమని అడగడం వల్ల దానికి ఏమవుతుందంటే, ఇవాళ ఇది చేంజ్ చేయమంటారు, రేపు ఇంకోటి చేంజ్ చేయాలి.
సో నన్ను అక్కడనే స్టిక్కర్ కానివ్వండి. పాసిబిలిటీస్ అడుగుతున్నాం. పాసిబుల్ కాదు. ఒకసారి షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత Okay. మార్పులు అనేది జరపకూడదు. దట్స్ ద ప్రొసీజర్. ఐ షుడ్ నాట్ మేక్ ఎనీ ఆల్టర్నేట్ ఆర్ యు సే చేంజెస్ ఇన్ ద షెడ్యూల్. ఓకే, దయచేసి ఏం చేయండి అంటే, మీరు ఎలాగూ క్యాన్వసింగ్ తిరుగుతున్నారు, మనం ఏం చేద్దామంటే ఆ ప్రెమిసెస్లోకి ఒక 50 మీటర్లు 100 మీటర్ల దూరం అటు నుంచి అక్కడ దాకా పెడదాము. 2 o'clock తర్వాత 2 o'clock లోపల వాళ్ళు ఎంటర్ అయ్యింది అనుకోండి, ఎలాగో వాళ్ళని అనుమతిస్తాం. కాబట్టి దేర్ ఇస్ నో సచ్ ప్రాబ్లమ్. మనం ఇంకా చాలా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి వినియోగించుకుంటాం. ఓకే సార్, దాన్ని 7 o'clock చేస్తే ఏమవుతుంది సార్? అని చెప్పాను కదా, అగైన్ వన్స్ ఇట్ ఈస్ షెడ్యూల్ ఈజ్ రిలీజ్డ్, I cannot change. No. నెక్స్ట్ పాయింట్ వెళ్ళండి. నెక్స్ట్ So that is rigid. Okay. రెండవది బ్యాలెట్ పైన సీరియల్ నెంబర్ ఉండాలి సార్. నోట్ చేసుకోండి. కంపల్సరీ సీరియల్ నెంబర్ ఉంటుంది. మీరు ఈ ఓటింగ్ పంపించిన దానికి కూడా సీరియల్ నెంబర్ సార్, ఏదైనా సరే వితౌట్ సీరియల్ నెంబర్ బ్యాలెట్ విల్ నాట్ బి ఇష్యూడ్. బ్యాలెట్ మీద బ్యాలెట్ మీద ఒక నిమిషం వినండి, నన్ను చెప్పనివ్వండి. మీ డౌట్స్ అన్ని అయిపోతుంది. బ్యాలెట్ అంటేనే అయిపోలేదు సార్. చెప్పండి. ఇప్పుడు బ్యాలెట్ ఏదైతే ఉంటుందో పైన ఏదైతే ఉంటుందో ఒక బ్యాలెట్ పేపర్ అని ఉంటుంది. అంటే దీన్ని ఏం చేస్తాము, కౌంటర్ ఫాయిల్గా ఉపయోగిస్తాం. తర్వాత కింద కూడా ఏంటంటే, ఇక్కడ 1 నెంబర్ సీరియల్ వస్తుంది, ఇక్కడ 1 నెంబర్ వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 2 అది సేమ్ కంటిన్యూ అవుతూ పోతుంది. అంటే మనం 347 348 ఓటర్స్ ఉన్నారు కాబట్టి 350 ప్రింట్ చేసాము, 350 నెంబర్స్ వస్తాయి. సో ప్రతిదానికి కూడా ఆ బ్యాలెట్కి నంబర్ ఉంటుంది. తర్వాత ప్రతి బ్యాలెట్ పైన ఇక్కడ రౌండ్ సీల్ వేసేసి, ఇక్కడ రౌండ్ సీల్ వేసేసి, ఇక్కడ సిగ్నేచర్ ఉంటుంది, ఇక్కడ సిగ్నేచర్ ఎలక్షన్ ఆఫీసర్ ఉంటుంది. అంటే ఒకవేళ ఎలక్షన్ ఆఫీసర్ సంతకం లేనిది ఇన్వాలిడ్గా పరిగణించబడుతుంది. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఓటు అనేది ఎక్కడ వేయాలనేది మనం ఇన్స్క్రైబ్ చేయాలి అనేది చేస్తాం. మనం స్వస్తి గుర్తులు అక్కడ చేస్తాము. సో ఇంకో ప్యాడ్స్ పెడతాము. వాళ్ళు అక్కడ ఫ్రాంచైజ్ చేసిన తర్వాత ఎలా మార్చాలి అనేది, అంటే ఇక్కడ ఒకవేళ ఇక్కడ వేసామనుకోండి, మనకి మధ్యలో ఫోల్డ్ చేసినట్లయితే ఈ యొక్క ఇంకు ఇక్కడ పచ్చిగా ఉన్నప్పుడు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మర్చేటప్పుడు ఇక్కడ సెంటర్లో మర్చకుండా, ఇక్కడ ఓటు ఉందనుకోండి, ఇక్కడ ఫస్ట్ మర్చుకోండి. అంటే ఈ మడత, తర్వాత ఈ మడత, రెండు కలిపి ఈ మడత ఇట్లా చేస్తాం. అంటే ఈ మడత ఈ రకంగా మడిచిన తర్వాతనే మేము ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాలెట్ ఇస్తాం. సో మడత లోపల మేము ఏదైతే ఇస్తామో అదే మడతలు మీరు మళ్ళీ ఫోల్డ్ చేసి బ్యాలెట్లో వేస్తారు. అంటే ఒక సబ్స్క్రైబ్ చేసినటువంటి స్వస్తిక్ మార్క్ ఇంకో దానిపైన పడకుండా ఓటు ఇన్వాలిడ్ కాకుండా అది చేస్తాం. సో మొత్తం ఇది అయిపోయిన తర్వాత 2 o'clock వరకు అలో చేస్తాము. 2 o'clock తర్వాత ఎవరైనా విత్ ఇన్ ద ప్రెమిసెస్ వస్తారో వాళ్ళందరికీ కూడా మనం అలో చేస్తాం. సాధ్యమైనంత వరకు ఎవరికి కూడా నేను ఓటు వేయలేదు, నేను నా ఓటుకు డిప్రైవ్ కాలేదు అనే దానికి ఎలాంటి ఆస్కారం ఇవ్వకుండా ఎవ్రీబడి షుడ్ బి గివెన్ అన్ ఆపర్చునిటీ. సో అంత కావలసినంత లిబర్టీ మనం అక్కడ ఇద్దాం. దేర్ ఇస్ నో రిజిడ్, నో స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ దట్ వన్. అంటే ఎవ్రీబడి క్యాన్ ఎక్సర్సైజ్ దేర్ ఆప్షన్ ఫర్ ఓటింగ్. నెక్స్ట్ ఈ ఓటింగ్ కొరకు మనం డిస్కస్ చేద్దాము. దాంట్లోపల ఏంటంటే ఈ ఓటింగ్ సార్, ఈ బ్యాలెట్ మీరు అన్నట్టు 11 మంది వస్తున్నారు. 11 కాదండి, 9 మంది, 3, 2, 5, 2, 7, 9 మంది ఒకటే లైన్ లో రాలేరా? 9 మంది మొత్తం ఒకటే లైన్. ఒకటే లైన్ లో వచ్చిన హాఫ్ ఫోల్డ్ చేయొచ్చు కదా. 3-4 ఫోల్డ్స్ ఎందుకు? ఏంటి అంటే ఒకవేళ ఆ బ్యాలెట్ అలా ఉంటే అలా ఫోల్డ్ చేస్తాం. మీరు డిజైన్ అట్లా చేయండి, 1 సైడ్ వచ్చేటట్టు. ఎందుకంటే ఈ 4 ఫోల్డ్స్ అనేది ఓకే. నేను ఎందుకంటే అది చాలా కన్ఫ్యూజన్ అవుతుంది. అది కరెక్ట్ అయ్యింది. నా మాట ఏంటంటే సీరియల్ నెంబర్ ఉంది, పేరు ఉంది, ఫోటో ఉంది, గుర్తుంది. ఇట్ ఈస్ అ లెంతీ హారిజంటల్ గా వస్తుంది ఇదంతా కూడా. సో హారిజంటల్ ఒక స్లిప్ తీసుకోండి. సో 9 అనేది ఒక వర్టికల్ గా పెట్టుకోండి. ఎలా పెట్టినా మేము ఎలా ఫోల్డ్ చేసినా కూడా మీరు వర్టికలే ఫోల్డ్ చేయాలి. కాబట్టి ఇబ్బంది కావాలి. ఎందుకంటే మీరు అన్నట్టు 10-12 ఉంటే మీరు అన్నట్టు 4 ఫోల్డ్స్ వస్తాయి. మనకు ఒకటే ఇప్పుడు ఏమైందంటే నా మాట ఓకే ఒకసారి చూడండి సార్. మరి ఫోల్డ్ ఒకటే చెప్పండి. ఫోల్డ్ ఒకటే అంటే ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే అలాగా. సో ఇది లేదు కాబట్టి దిస్ ఇస్ ద ప్రొసీజర్ వి ఆర్ ఫాలోయింగ్. సార్ సీరియల్ నెంబర్ మీద వేసినా, పేరు పైన వేసినా, ఫోటో పైన వేసినా, గుర్తు పైన వేసినా ఓట్ ఈస్ వ్యాలిడ్. ఈవెన్ సీరియల్ నెంబర్ అదే చెప్తున్నాను సార్, నా క్లారిటీ కోసం. 1 లైన్ లో ఎందుకంటే గుర్తు తెలియలేదని ఈవెన్ సీరియల్ ఎక్కడ వేసినా
వస్తుంది. ఫోటో మీద మేవచ్చు, బాటల్ మీద మేవచ్చు, మేము మడత పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే అందరు కంటెస్టెంట్స్ కు మీ వాళ్ళు ఉంటారు కదనే, ఎవరు ఏజెంట్లు లోపల ఉంటారు కదా, ఏజెంట్లు అయినా హెల్ప్ అంటే ఏసీ దగ్గర ఉండరు కదా. ఎవరు ఉండరు ఏసీ అది private. లోపల పోయిన మనం మంట పెడతా అంటే అయ్యా, ఇట్లా holding will take care of it. ఒక మంచి తెలివి ఉన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది మొత్తం 30% ఇన్వాల్వ్ అయ్యింది సార్. జై మల్లన్న రాస్తారు. యూజర్ ఫ్రెండ్లీ ఉండాలి సార్. ముసలోళ్ళు వస్తారు, కళ్ళు కలపడం వాళ్ళు వస్తారు, తర్వాత మంచి వాళ్ళు కూడా వస్తారు. అట్లా holding పెట్టేసి అట్లా తీసుకొని వస్తాడు వాడు. ఎందుకంటే మీరు అక్కడే ఫోల్డ్ చేసామనండి, ఫోల్డ్ చేసి So folding I will take care of it. Don't worry about that one. Leave it. ఒకటే 9 మందికి ఒకటే ఇచ్చాము కాబట్టి ఒకటే ఇస్తాం. ఇంకొకటి సార్ ఎందుకు చెప్తున్నారంటే మేము యాక్చువల్ గా మోడల్ బ్యాలెట్ పేపర్ తీసుకొని మేము కూడా చెప్పాలి ఓటర్లకు ఇట్లా ఫోల్డ్ చేయాలని కూడా. కాబట్టి మీరు ఏం చెప్తుందో మేము అదే చెప్తాం ఇవాళ. ఆడ ఒక ఫోల్డ్ అని చెప్తే మీరు 3 ఫోల్డ్ పెట్టారనుకోండి ఇబ్బంది. నేనే ఫోల్డ్ చేసి ఇస్తాను కదా. ఇప్పుడు ఇచ్చేస్తే ఇప్పుడు ఒక విషయం అండి, ఫోల్డ్ మేమే చేసి ఇస్తాం, దాని గురించి సరి లేదు ఇక. మీరు ఒక మోడల్ సార్ నేను ఒక పెద్ద మనిషి ఉన్నాడు సార్, నేను క్యాంపెయిన్కి వెళ్ళాను, అమ్మ ఇట్లా బ్యాలెట్ ఉంటుంది మీరు ఇట్లా ఫోల్డ్ చేయాలని చెప్తా. నేను అక్కడే మీ సగం పని ఆసాన్ అయిపోతుంది కదా, ఈజీ అయిపోతుంది. ఈజీ అయిపోతుంది కదా. ఎందుకంటే దాన్ని తీసుకొచ్చిన తర్వాత పలానా మురళి దీనికి వేసిండు అని చెప్పేసి ఎవడో ఒకటి చెప్పాడు అనుకోండి, కాలనీలో అంతా న్యూసెన్స్ అవుతుంది. రేట్ అంటే న్యూసెన్స్ కాదు, ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీ కానీ న్యూసెన్స్ అయిపోతుంది. అరే పలాని పెద్ద మనిషి వచ్చిండో కానీ అది ఎట్లయినా పట్టుకోవచ్చు చాటలా కానీ ఇబ్బంది. I don't give any scope for such rumors, for such things. ఫోల్డింగ్ ఎలా చేయాలి, ఎలా వేయాలి అనే దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇప్పుడు ఏదైతే పేరు ఉందో, తర్వాత వాళ్ళ యొక్క గుర్తుందో, వాళ్ళ యొక్క ఫోటో ఉందో, దానిపైన స్వస్తిక్ ఇన్స్క్రైబ్ చేస్తే వ్యాలిడ్గా పరిగణిస్తాం. ఫోల్డింగ్ అనేది మేమే చేసిస్తాం, దాని గురించి ఇక్కడ డిస్కషన్ వద్దు. మీరు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మోడల్ బ్యాలెట్ పేపర్ కూడా తెప్పిస్తున్నాను, తెప్పించేసిన తర్వాత మీరు చూసుకోండి, అయిపోతుంది. ఓకే. ఇంకా ఈ బ్యాలెట్ కొరకు వచ్చిన తర్వాత ఏం చేస్తాం, ఆల్రెడీ మనం మెసేజ్ పెట్టాం. మీరు కూడా ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో కన్సర్న్ బ్లాక్లో నుంచి ఎవరెవరైతే అవుట్ స్టేషన్లో ఉన్నారో, ఎవరెవరైతే ఈమెయిల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క సమాచారాన్ని మీరు తీసుకొని వాళ్ళ ద్వారా రిక్వెస్ట్ వచ్చేటట్టు చేయండి. ఇప్పుడు నాకు ఒక 6 రిక్వెస్ట్లు వచ్చినాయి. 6 రిక్వెస్ట్లు ఇప్పటిదాకా నేను ఓపెన్ చేయలేదు, ఎందుకంటే మీకు చూపిద్దామనే ఉద్దేశంతో ఓపెన్ చేయలేదు. ఇవన్నీ కూడా ఓపెన్ చేసి వాళ్ళతో నేను కరెస్పాండెన్స్ చేస్తాను. సో వాళ్ళ పేర్లు ఒకసారి నేను చదువుతాను, చదివిన తర్వాత మీరు చూడండి. నాకు వచ్చినాయి శ్రీదేవి గూడూరు B606 B06 902. రెండవది సమీర్ నుమాన్ ఈజ్ ఫ్రమ్ B07808. తర్వాత శ్రీకాంత్ పినమాల B03 ఫ్లాట్ నెంబర్ 107. కిరణ్ కుమార్ తాడికొండ ఆయన 403 B6. తర్వాత గడ్డం అవనీష్ ఆయనది ఓపెన్ చేస్తున్నా. గడ్డం అవనీష్ టవర్ B07 ఫ్లాట్ నెంబర్ 502. తర్వాత ఇంకొకరు రాజు శంకర్. ఇవి నాకు వచ్చినటువంటి రిక్వెస్ట్. సో ఇవి మీరు కొంచెం కన్ఫర్మ్ చేయండి. నేను ఏవేవైతే నాకు వస్తున్నాయో ఇవాళ ఈవినింగ్ వరకు వచ్చిన అన్నింటిని కూడా నేను ఈ వాట్సాప్లో పంపిస్తాను. వీళ్ళకి రిక్వెస్ట్ ఏం చేశాము, ఆ రోజు ఎలక్షన్ వరకు కూడా మనం అనుకున్నాం 7 గంటల నుంచి 8 గంటల మధ్యన, అంటే మనం 8 గంటలకు స్టార్ట్ చేస్తాం కదా, 7-8 మధ్యన వీళ్ళకు బ్యాలెట్ పంపుదామని చెప్పేసి మేము డిసైడ్. ఓకే, ఇట్స్ ఓకే. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కొంతమంది యూఎస్ లో ఉన్నారు, కొంతమంది బయట ఉన్నారు కదా. అవును, రాత్రి పగలు తేడా ఉంటుంది కాబట్టి సాటర్డే ఇస్తే బాగుంటది కదా, అంటే 1 డే బిఫోర్ వాళ్ళకి టైం ఇస్తే అంటే ప్రైవసీగా ఉంది కదా మీ దగ్గర. ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ కాకముందు ఇచ్చే కంటే అదే రోజు మార్నింగ్ 7 o'clock ఇస్తే బాగుంటుంది అందరి సమక్షంలో. రిక్వెస్టెడ్ మీద వస్తున్నాయి, ఇప్పుడు వాళ్ళకి మ్యాండేటరీగా వేయాలనే ఉద్దేశం లేదు. ఓకే, మ్యాండేటరీగా వాళ్ళు వేయాలి, ఈ ఓటు వేయకపోతే నాకు ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశం లేదు. వాళ్ళు ఎవరైతే నువ్వు చెప్పింది నిజమైతే మాత్రం మన 7 అంటే వాళ్ళకి ఈవినింగ్ కరెక్ట్ టైమే ఉంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. ప్లస్ వీకెండే కాబట్టి పెద్ద ఇబ్బంది. ఓన్లీ యూఎస్ వేరే కంట్రీస్ ఏషియన్ కంట్రీస్ లో బాధ లేదు. సరే ఏదైనా సరే, ఒకటి మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళతో కరెస్పాండెన్స్ చేస్తున్నాం. ఇట్స్ నాట్ దట్ వాళ్ళ యొక్క టైమింగ్స్ కూడా అడుగుదాం. విల్ గివ్ లిబర్టీ ఫర్ దట్ వన్. ఇచ్చేసి ఆ రోజు మార్నింగ్ ఎలక్షన్ రోజు 7 నుంచి 8 అనుకున్నాం. దాని లోపల ఏదైనా సడలింపు ఉంటే సడలింపు.
ఈవెన్ సార్, 7 ఎందుకంటే తర్వాత కూడా ఇప్పుడు మీరు అంటే ఎక్స్పెక్టేషన్ ప్రకారం మీరు ఎంత మంది ఒక 20 మెంబర్స్ 20-30 మంది కంటే ఎక్కువ రాకపోవచ్చు. టవర్ లోనే ఒక్కొక్క టవర్ లో 6 మెంబర్స్ ఉండొచ్చు. ఓకే, మీకే ఇబ్బంది అవుతుంది. సో మీరు అందరితో One day- చేసేసరికి వన్ డే ముందు రోజు చేస్తే వాళ్ళు ఏ టైం అంటే ఆ టైం పంపించేస్తారు. నేను ఏమంటున్నానంటే ఈ ఈమెయిల్ రిక్వెస్ట్ పంపించడానికి కట్ ఆఫ్ డేట్ ఏమైనా ఉందా? ఇస్ ఎ కంటిన్యూ ప్రాసెస్. ఆల్రెడీ మనం నిన్న స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసేసి ఏం చేసాము, అదే రోజు 7 o'clock వరకు అని చెప్పాము. సబ్మిట్ కానీ రిక్వెస్ట్ నేను చెప్పేది చేయొచ్చు అట్లా. ఇప్పుడే ఒక విషయం అండి, అదే రోజు ఒక నిమిషం, అదే రోజు కూడా ఎలక్షన్ డే కదా, సండే, అదే రోజు కూడా రిక్వెస్ట్ చేస్తే అదే టైంకి మనం పంపొచ్చు. వెరిఫికేషన్ చేసుకోవాలి. అన్ఫార్చునేట్ గా పర్సనల్ ఎమర్జెన్సీకి పోయే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఓటే మళ్ళీ వెరిఫికేషన్ అక్కడ మీ ఏజెంట్ ఉంటారు కదా, మనం మీ కన్ఫర్మేషన్ ఏజెంట్ ఉంటారు కదా, ఏజెంట్లు ఇదంతా కన్ఫ్యూజ్ కదా కొంచెం వచ్చేవి 2-3 నా ఉద్దేశం ఏంటంటే సార్, మీరు ఏమంటున్నారంటే ఎవ్రీ డే ఈమెయిల్స్ వచ్చినాయని కూడా గ్రూప్ లో పబ్లిష్ చేసి మా కన్సర్న్ టవర్ వాళ్ళు వెరిఫై చేసుకోండి అంటున్నారు. Yes. ఓకే ఫైన్. ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టకపోతే ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఒక 20-30 వచ్చాయనుకోండి, హూ వెరిఫై అక్కడ పోలింగ్ జరుగుతుంది, ఏజెంట్ పోలింగ్ బిజీలో ఉంటారు, ప్లస్ మీరేమో ఈ ప్రాసెస్ లో బిజీ ఉంటారు. హూ విల్ ఓపెన్ ద మెయిల్ అండ్ హూ విల్ కన్ఫర్మ్ అండ్ హౌ యూ సెట్ ద ప్రాసెస్? నేను ఏం చేసుకుంటానంటే నా దగ్గర ఒకరినో ఇద్దరినో నేను ఈ ప్రాసెస్ జరిగేటందుకు నేను చేసుకుంటాను. మీ లోపల ఒకరిని నేను అసిస్టెన్స్ అంటే ఒకరి యొక్క సహాయం తీసుకొని నేను దాన్ని 1 గంట లోపల మనం ప్రాసెస్ చేస్తాం. అందుకొరకు ఏం చేశాను, 7 o'clock ఇస్ ద లాస్ట్ టైం అని చెప్పేసి మనం డిసైడ్ చేస్తాం. అప్ టు 30వ తారీఖు 7 గంటల వరకు వచ్చి మాత్రమే కన్సిడర్ చేద్దామని చెప్తాం. ఎందుకంటే బిఫోర్ మనం అడుగుతున్నాం కాబట్టి. ఇప్పుడు మనకు టైం ఎక్కువ ఇవ్వడం వల్ల మనకే లాభం. ఎందుకంటే ఆ రోజు కూడా అట్లా కదా, ఆ రోజు కూడా ఎవరైనా పర్సనల్ ఎమర్జెన్సీస్ పైన బయటకు వెళ్ళేటోళ్ళు ఉంటారు కదా. సరే, దాని విషయంలో ఓకే, విల్ టేక్ ఏ డెసిషన్ అకార్డింగ్లీ, విల్ గో హెడ్. మీ అభిప్రాయాల సేకరణ వరకే దాన్ని మనం వెళ్దాం. దాని లోపల ఇప్పుడు మార్నింగ్ మీరు 7 to 8 బ్యాలెట్ పేపర్ వాళ్ళకు ఈమెయిల్ చేస్తారు, వాళ్ళు ప్రింట్ తీసుకొని వేసేసి సంతకం అన్న స్టిక్ అని పెట్టేసి 2 గంటల వరకు వాళ్ళు సేమ్ ఇదే టైంలో వాళ్ళు మనకు రివర్క్ చేయాలి. సో టిక్ చేస్తే సరిపోతుంది సార్. నేను దాంట్లో రాశాను, టిక్ చేసినా సరే స్వస్తిక్ మార్కు అంటే ఇప్పుడు మన ఇన్స్క్రైబర్ స్వస్తిక్ మార్క్ కూడా అవైలబిలిటీ ఉంది, దాంట్లో చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ ఉంది. నేను టిక్ కొట్టి చాలు అన్నట్టు 2 ఆప్షన్స్ పెట్టాను. టిక్ పెట్టడానికి ప్రాసెస్ కొంచెం మళ్ళీ ఎలాబరేట్ చేయండి సార్, నాకేం అర్థం కాలేదండి. నేను మీరు ఇచ్చిన మెయిల్ ఐడికి రిక్వెస్ట్ పంపాను, అండ్ సోల్స్ అని చెప్పేసి మీరు దాన్ని కన్ఫర్మ్ చేసేసి మాకు పబ్లిష్ చేస్తారు ఎవ్రీ డే ఎంతమంది వచ్చారు అనేది, సో దట్ ఆ కరెస్పాండింగ్ ఫెలోస్ వెరిఫై చేసుకుంటాం అనుకున్నాం. సో నేనేం చేయాలి అప్పుడు, నాకు మీరేం చేసిండ్రు 7 o'clock 8 o'clock బ్యాలెట్ నా మెయిల్ ఐడికి వచ్చి మేము అందరు కూడా చెప్పి పెట్టుకుంటాం, ఈ టైంలో మెయిల్ వస్తుంది మీరు చూసుకోండి అని చెప్తాం. ఓకే ఫైన్. వచ్చిన తర్వాత నేనేం చేయాలి యాజ్ ఎ ఓటర్గా? మీరు ఓటర్గా ఏం చేస్తారు, పీడిఎఫ్లో పంపిస్తాను. పీడిఎఫ్ నుంచి వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని దానిపైన టిక్ మార్క్ కొట్టేసి మళ్ళీ అప్లోడ్ చేసి మనకి 2 గంటల లోపల రిటర్న్ వస్తుంది. సో మళ్ళీ దాంట్లోనే పిక్ చేసి వాళ్ళు రిటర్న్ రివర్క్ చేసేటప్పుడు PDF అని పంపించేస్తారు. రాదు. స్కానర్ ఉండాలా? సార్ ఓన్లీ మెసేజ్ పెట్టరాదు సార్, ఓన్లీ మెసేజ్ రిటర్న్ మెసేజ్ మీకు పెడితే చాలు. దయచేసి వినండి, కాదు ఒక విషయం దయచేసి అర్థం చేసుకోండి. అట్లా కాదు సార్ పైసా, దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇవాళ రేపట్లో ఎవరైతే అబ్రాడ్ ఉన్నారో, అవుట్ స్టేషన్లో పనిచేస్తున్నారో, దే ఆర్ వెల్ అక్వైంటెడ్ విత్ ది కంప్యూటర్ ప్రింటింగ్ అండ్ అదర్. కావాలంటే ముందు రోజు బ్యాలెట్ పంపిద్దాము, కానీ
ఇట్లాంటి వాటికి మళ్ళీ వేరే ఆప్షన్స్ పెడితే మనం డీవియేట్ అవుతాం. దయచేసి అర్థం చేసుకోండి. ఎస్ దట్ వీ కెన్ డూ. ఒక నిమిషం అయ్యా ఓయ్యా అమెరికాలో లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అబ్రాడ్ కాదు. పీడిఎఫ్ అయినా ఫోటో అయినా యాక్సెప్ట్ చేయండి. అంటే ఫోటో తీసి డైరెక్ట్ మెయిల్ చేయండి. కొంతమంది పీడిఎఫ్ చేయడం రాదు. ఫోటో అయినా పీడిఎఫ్ అయినా యాక్సెప్ట్ చేయండి. ఏదైనా ఒకటి యాక్సెప్ట్ చేయండి. ఆటోమేటిక్ గా పీడిఎఫ్ కన్వర్ట్ అవుతుంది. డౌన్లోడ్ చేసి ప్రింట్ సాఫ్ట్వేర్ లోనే కన్వర్ట్ అవుతుంది. ఫోటో ఆయన మాట్లాడు. నేను మన గురించి మాట్లాడుతున్నా. ఏంటంటే ఫోటో తీయగానే షేర్ అనే ఆప్షన్ డైరెక్ట్ మెయిల్ పంపించేస్తే ఫోటోగానే వచ్చేస్తుంది. కొంతమంది పీడిఎఫ్ కావాలంటే మళ్ళీ దానికి ఏదైనా సిసి స్కానర్ యాప్కి వెళ్ళాలి. లేదు అని అంటే పీడిఎఫ్ చేసేటప్పుడు పీడిఎఫ్ యాక్సెప్ట్ చేయండి. ఫోటో పంపిస్తే ఆ ఫోటో జేపీజీ అది యాక్సెప్ట్ చేయండి. అంటే అందరూ యుఎస్ విలేజ్ లో ఉన్నారు. అది కూడా ఆలోచించాలి. దానికి ఇంకా మనం డెప్త్ పోతే ఒకసారి మనము ఒక చర్చ పెట్టిన తర్వాత ఇఫ్ సైన్ వర్డ్స్ చాలా వస్తుంటాయి, రావు అంటలేము. బట్ మీరు ఎక్స్ప్రెస్ చేసే డౌట్స్ వీ కెన్ అండర్స్టాండ్. కాదు అంటలేము. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఊర్లో మా దగ్గర పనిచేసే సర్వెంట్ ఒక పిల్లగాడు, వాడికి భద్రాద్రిలో కూడా సీట్ వచ్చేసింది. భద్రాద్రిలో సీట్ వచ్చినాడు, వాడు ఎక్కడో సెంటర్కి పోయి తీసుకొని పంపిస్తున్నాడు. అంత తక్కువ స్థాయిలో లేదు. మా దగ్గర ఒక ఆమె ఎస్సీ లేడీ సర్వెంట్ వాళ్ళు చెప్తున్నారు, లేడీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 16 years షీ డజంట్ డూ ఎనీథింగ్, సార్ వాట్సాప్ పంపిస్తున్నాను. అంటే టెక్నాలజీ హెస్ బీన్ యూటిలైజ్డ్ బై దిస్ సిటిజన్స్ ఇన్ సచ్ ఏ వే. మనం అనుకుంటున్నాం ఈ క్వశ్చన్స్ అని మనం వేసుకుంటున్నాం. దే ఆర్ వెల్ నోన్. ఒక్కటి ఏం చేద్దామంటే, కావాలంటే ఈ టైం వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటే ముందు రోజుకి ఆప్షన్ బై దట్ ఈవినింగ్ ముందు రోజు ఈవినింగ్ 7 o'clock పంపిస్తాం. ఓకే, నాకు కూడా ఇక్కడ వచ్చిన తర్వాత పని లేకుండా ముందే మీరు ఏం చేస్తారంటే రిక్వెస్ట్ తీసుకోండి. బట్ సాటర్డే వచ్చిన కాడికి మీరు బ్యాలెన్స్ ఒక ఈవినింగ్ 6 o'clock ఎప్పుడు స్టార్ట్. నేను 7 వరకు వచ్చినవన్నింటినీ మీకు షేర్ చేస్తాను. గ్రూప్లో షేర్ చేసి నాకు ఫలానా బ్లాక్ నుంచి ఇన్ని రిక్వెస్ట్ వచ్చినాయి. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఇష్యూ ద బ్యాలెట్ టు దెమ్. నౌ ది ఎక్సర్సైజింగ్ ఆఫ్ ఆప్షన్ లెఫ్ట్ టు దెమ్. వాళ్ళు ఆ రోజు తీసుకుంటారా, ఈవినింగ్ రాత్రి 8 గంటలకు 9 గంటలకు, దే కెన్ ఆల్సో ఫ్రాంచైజ్ అండ్ దే కెన్ ఆల్సో సెండ్. లేదా నెక్స్ట్ డే కూడా 2 o'clock వరకు ఉంటుంది. కాబట్టి దిస్ ఈస్ సఫిషియంట్ టైం. సో ఈ మార్పు నేను 7 o'clock సాటర్డే, ఇవాళ ఫ్రైడే కదా, రేపు సాటర్డే, నేను 7 o'clock వరకు ఎల్లుండి సాటర్డే వరకు నేను తీసుకొని అవి పంపిస్తాను. రైట్. సో దీంట్లో ఇంకో డిస్కషన్ అకౌంట్ అంటే ఒకటి సార్ చెప్పారు, ఒకటి ప్లీజ్ సార్ చెప్పారు, రిటర్న్ కూడా ఆల్ ది స్పాట్ చేయొచ్చు. ఎందుకంటే వచ్చిన వాటిని నేను ఓపెన్ చేయాలి. ఎన్ని వచ్చినాయి అనేది నా సిస్టంలో కానీ నా యాప్లో కానీ చూపించిన తర్వాత ఆల్రెడీ ఓపెన్ చేసే వాటికి డాట్ ఉంటుంది కదా, అది మీ అందరికి చూపించేసి ఇవి వచ్చినాయి అని చెప్పేసి ప్రింట్ 2 o'clock తర్వాత ఒక థర్డ్ క్యాండిడేట్ హూ డజంట్ నో అబౌట్ దిస్ ప్రాసెస్, ఎవరైతే కొంచెం నాలెడ్జ్ ఉందో టెక్నాలజీ మీద, వాళ్ళతోనే మనం ప్రింట్ తీపిద్దాం. నేను ఇన్వాల్వ్ గాను, మీరెవరు ఇన్వాల్వ్ కాను. ఓకేనా సార్? ఇప్పుడు నాకు ఈమెయిల్ వచ్చింది, నేను పీడిఎఫ్ చేశాను, లేకుంటే జేపీ చేశాను. సో నేను 2 గంటల లోపలే పంపిస్తాను. మీకు 2 o'clock లోపల పంపిస్తాను. సాటర్డే యాక్సెప్ట్ చేస్తారు కదా? పంపించడం నేను 2 o'clock మనం ఓటింగ్ పెట్టాం. సార్ మీ మెయిల్ ఐడి, అతని మెయిల్ ఐడి, మీ మెయిల్ ఐడి ఉండదా? ఫార్వర్డెడ్ మెయిల్ ఐడి ఇంకొకటి ఉంటే కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఆ మెయిల్ సేమ్ మెయిల్ ఐడి ఉంటుంది. నేనేమంటున్నా, మురళీధర్ అదే ఇచ్చారు. నేను ఒక ఫ్రెండ్ యాడ్ చేశాను బీసీసీలోనో సీసీలోనో. ఆయన ఒక నిమిషం చెప్తే అయిపోతుంది కదా. యువర్ మెయిల్ ఐడి మీ మెయిల్ ఐడి కాకుండా సిసి కానీ బీసీసీ కానీ ఉంటే ఇన్వాలిడ్. ఒప్పుకుంటారా? ఇన్వాలిడ్. సింపుల్ అక్కడ దాకా రాదు పిక్చర్. నగేష్ గారు బీసీసీ పెట్టేస్తే ఆయనే ఓటు వంచలేడు. అంతే కదా?
ఒకటే కరస్పాండెన్స్ లో మెయిల్ అన్ని జరగాలి, అంటే త్రూ రిప్లై ద్వారానే జరగాలి తప్ప మళ్ళీ ఫ్రెష్ గా మెయిల్ ఐడి మళ్ళీ సబ్జెక్ట్ పెట్టకూడదు. బీసీసీ ఉంటే తెలియదు. సార్, CC గాని, BCC గాని, తీయకూడదు సార్. ఆయన తెలుస్తుంది సార్, సింగిల్ మీరు- మెయిల్ మీరు- ఐడి మీరు పంపే చేస్తారు. వాళ్ళ తెలియదు, రిసీవర్ తెలుస్తుంది కదా. సార్, ఇక్కడ రిసీవర్ కూడా తెలియదు. నాకు మెయిల్ వచ్చింది బీసీసీ పెడితే రిసీవర్ ఎట్లా తెలుస్తుంది? ఎవరికీ తెలియదు, ఓన్లీ సీసీ తెలుస్తుంది. అది చెప్పబోతున్నా. Sender- CC ఒకటే మీరు చూడగలరు. Sender చూడలేదు. సార్, బ్లాక్ పేపర్ సార్, తెలీదు. సార్ జనార్దన్ సార్ ఈ బ్యాలెట్ లాస్ట్ సీరియల్ నెంబర్ ఎట్లా ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం అన్న. అయిపోయింది. ఈ అయిపోయింది. ఈ అయిపోయింది. రాలేదు లేదు సార్, దీనికంటే మీరు ఒప్పుకుంటారు. సీసీ కనపడితే తీసేస్తారు. ఓకే? తీసేస్తారు, మిగతా ఉంటే పెట్టుకుంటారు. వాళ్ళకి మీరు ఎడ్యుకేట్ చేస్తాం సార్, చేయండి. అందుకే చెప్తున్నాను సార్. ఖచ్చితంగా ఓవర్ టవర్ వాళ్ళు వాళ్ళ ఇనిషియేటివ్ వాళ్ళకి ఎడ్యుకేట్ చేసుకుంటారు. సీక్రెసీ కోల్పోకూడదు, థర్డ్ పర్సన్ కు పోకూడదు అనే ఉద్దేశంతో చేస్తున్నారు. మీకున్నటువంటి టెక్నాలజీని మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చెయ్యండి. ఓకే, దాని ప్రకారమే మొదలు వెళ్దాం. అంటే ఇక్కడ ఏంటంటే నో సెకండ్ పర్సన్ గివెన్ అన్ ఆపర్చునిటీ. ద ఫస్ట్ పర్సన్ హూ ఇస్ ద రైట్ పర్సన్ షుడ్ ఫ్రాంచైజ్ దేర్ ఓట్. సార్, ఒకటే మేము కోరుకుంటున్నాం సార్, మా హార్మోని దెబ్బకూడదు, తినకూడదు అని అనుకుంటే ఓటు ఎవరు తీసిన విషయం ఎవరికి తెలియకూడదు అనే ఉద్దేశంతోనే చేస్తున్నాం మేము. That's ఎందుకంటే true, CC 100%. ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను టెక్నాలజీ మీరు అన్నట్టు చాలా అప్డేట్ అయిపోయింది కాబట్టి చాలా కల్తీ క్యాప్ మనం ఊహించింది చాలు రైట్. అందుకే చెప్తున్నాం, ఊహించింది కింద ప్లస్ మైనస్ ఎక్కువగా ఉంటాయి. మనకు 0% పర్సెంటేజ్ తెలియదు నాకు. మేము ఒక మెయిల్ ఐడి ఎక్స్ట్రా వర్ నుంచి ఇది తప్పు మెయిల్ ఐడి ఇది కాదు అని చెప్తే మీరు హోల్డ్ చేస్తారా? ఎట్లా చేస్తే కదా? Yes, yes, yes. ఇప్పుడు ఏం ఎట్లా చేస్తున్నాం? చేస్తే మీరు hold మనం ఏం చేస్తారు? చేస్తున్నాం అంటే ఆయన ఎక్కడ రిసైడింగ్ ఉన్నాడు, నౌ ప్రెసెంట్లీ వేర్ ఈజ్ రిసైడింగ్, ఆయన యొక్క ఐడి ఒకటి పంపమని చెప్తున్నాం. దాంట్లో అడిగాం, మీరు చూడండి దాంట్లో విత్ ఐడి ప్రూఫ్ అని అన్నాం. కాకపోతే ఇంకొక చిన్న పాయింట్ ఏం చేద్దామంటే ఆయన ఓట్ క్యాన్సిల్ చేసిన తర్వాత ఆయన సంతకం కూడా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ పెట్టేసుకుంటే ఇంకా మొత్తం క్లారిటీ క్లియర్. ఏమంటారు? ఆయన ఓట్ వేసిన తర్వాత బ్యాలెట్ పైన ఆయన పైన స్పేస్ ఉంటే ఆ లాస్ట్ ఎక్కడో చివర్లో స్పేస్ ఉంటే ఇప్పుడు నేను ఇస్తాను కదా, స్పేస్ ఉంటే చివర్లో ఆయన సంతకం పెట్టి చేస్తే మనం ఇంకా ఈజీగా ఐడెంటిఫై చేయాలి. దట్ వీ కెన్ గో. ఓకేనా? ఇవి అయిపోయిన తర్వాత మా సార్ ఏమడుగుతున్నారంటే ఇప్పుడు చెప్పాను. మా సార్ ఒకరు ఏమడిగారంటే ఈ బ్యాలెట్లు ఏ సీరియల్ నెంబర్ నుంచి ఏ సీరియల్ నెంబర్కి ఇస్తారు అని. మనం పోస్టల్ బ్యాలెట్ ఏదైతే చేస్తామో గవర్నమెంట్లో ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్లో ఫస్ట్ సీరియాటమే పంపిస్తాం. కాబట్టి 1 to 20 రావచ్చు, 1 to 30 రావచ్చు, 1 to 40 రావచ్చు. అవి ఇష్యూ చేసిన తర్వాతనే మనం పోర్ట్ఫోలియో పైన అది మిగిలిపోతుంది. ఇది బ్యాలెట్లన్నీ కూడా స్కాన్ చేసి వాళ్ళని పంపిన తర్వాత ఆ బ్యాలెట్లన్నీ పక్కకు రిజర్వ్ చేసి దాంట్లో సీల్ చేసేసి మీ సంతకం ఎవరో పెట్టించారు. ఇది పంపించేశాను. ఎవరికి పంపించాను అనే సంగతి మీకు తెలియదు. 20 పంపానా 25 పంపానా కౌంట్ చేసి ఒక ఫోల్డ్లో వేసేసి అయ్యా ఇవి 20 పంపాను, ఇదో ఈ క్యాండిడేట్స్ 20 మంది మొత్తం నంబర్ చెప్పేసి ఆ ఫోల్డ్లో పెట్టేసి మీతోటి సంతకాలు తీసేసి సంతకాలు తీసుకున్న పేపర్ దాంట్లో వేసేసి సీల్ చేసి పైన కూడా సంతకాలు తీసుకుంటాం. దిస్ ప్రాసెస్ తర్వాత ఇనిషియల్ వాటికి సాటర్డే నైట్ వరకు సీరియల్ తీసుకుంటాం. ఎస్ సాటర్డే నైట్ నుండి సండే మార్నింగ్ వచ్చే వాటికి జంబ్లింగ్ అవుతుంది కదా మళ్ళీ. అంటే మనకి 7 వరకు తెలిసిపోతుంది కదా. ఇంకా మార్నింగ్ 7 వరకు 7 కే లాస్ట్ 7 o'clock is the cut off day. ఫర్ ఎగ్జాంపుల్ సాటర్డే రోజు మీకు 15 పంపారు, 7 o'clock ఇంకో 5 వచ్చినాయి, ఆ 15 ప్లస్ 5 20 కదా. That's all. There is the matter. ఇంకా 20 కూడా 2 o'clock వరకు చెప్తాను చెప్తాను. Okay. If any flexibility is required in that one, మన మధ్యలో ఒకరిద్దరితో డిస్కస్ చేద్దాము. వాళ్ళకి కూడా నేను ఓటు వేయలేదనే ఫీలింగ్ రాకుండా, మీకు కూడా నా ఓటు పోయిందనే ఫీలింగ్ రాకుండా మధ్య మార్గంలో ఏదైనా ఉంటే మనం అప్పటికప్పుడు డెసిషన్ తీసుకున్నాం ఈ ఓటింగ్ విషయం. ఇంకా ఈ ఓటింగ్ విషయంలో ఏమైనా డౌట్ ఉంటే మనం విల్ టేక్ యువర్ సజెషన్, విల్ గో. సార్, ఈ ఓటింగ్ కౌంట్ అన్నది నాకు డౌట్ వస్తుంది. ఇద్దరు క్యాండిడేట్ల మధ్యలో 50 అంతరం ఉంది సార్. ఈ ఓటింగ్ 25 వచ్చినాయి, మీరు అప్పుడు కౌంట్ చేస్తారా చేయరా? ఈ ఓటింగ్ నాకు అర్థం ఇద్దరు కాదు. క్యాండిడేట్ ఒకరికి 100 వచ్చినాయి, ఒకరికి 150 వచ్చినాయి సార్. మీరు ఒక్క నిమిషం, 25 ఓట్లు మీ దగ్గర ఉన్నాయి. ఈ 25 ఓట్లు 100 ఆయనకు పడ్డా 125 అవుతుంది. 25 ఓట్లలో 50% చేసినా ఆయన 117 అవుతుంది. ఈయన 200. Total count is Let him complete.
మొత్తం కౌంట్ చేసినాక డిసైడ్ చేస్తాడు. సో ఓపెన్ చేసేది అనేది కంపల్సరీ బ్యాలెట్ ఓపెన్ చేస్తారా లేకపోతే క్యాండిడేట్ల మధ్య అంతరం ఉంటే దాన్ని లేదు లేదు లేదు. అది ఎప్పుడు టెండర్డ్ ఓటు ఛాలెంజ్ అప్పుడు వస్తుంది. ఈ ఓటింగ్ అనేది ఈక్వల్లీ ఓటింగే కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాము, మనది బ్యాలెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 2 o'clock తర్వాత 2 o'clock ఇమ్మీడియట్ ఏం చేస్తాం, ఒక క్యాండిడేట్ పెట్టుకుంటాం who is very well acquainted with the knowledge of the technology. ఆయన పెట్టుకొని ఆయనకి సిస్టమ్ ఇస్తాం. నా మెయిల్ లోపల ఇవి వచ్చినాయి తీసేసి ప్రింట్ ఇచ్చేసేయి, మళ్ళీ ఆ బాక్స్ వేసేసి బాక్స్ సీల్ చేస్తాం. సో వీటితో పాటు అవి కూడా ప్రింట్ వచ్చేస్తాయి. వీలైతే కలర్ ప్రింట్ తీసుకుందాం, లేకుంటే మామూలు ప్రింట్ తీసుకుందాం, దాంట్లో వేసేస్తాం. ఒక డౌట్ సార్, ఇప్పుడు ఈ ఓటింగ్ డిసైడర్ ఓటర్స్ అనుకో, అవును డిసైడర్ ఈ ఓటింగ్ అనుకో. ఓకే, ఇప్పుడు మీరు ఒక వర్గానికి ఇచ్చేసారు, అది ఓటింగ్ మీకే వచ్చినాయని అన్నీ చెప్పారు. బట్ ఇంకో వర్గానికి లేదు, అవి మాకు వచ్చి ఉంటాయి అని డౌట్ ఉంది. మరి దాన్ని ఎట్లా కన్ఫ్యూజ్ అయినావు. ఏంటంటే సార్ చెప్పింది మన ఓటు లాగానే థర్డ్ పార్టీ వాళ్ళ ఆఫీసర్ వచ్చి అన్ని ప్రింట్ కండిషన్ వేస్తారు బ్యాలెట్ అయితే ఏంటంటే దాంట్లో వేసేస్తాం సీల్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఓటు వేసిన తర్వాత మీరు ఎవరెవరికి వేసిందని మీ భార్య కూడా తెలియదు. ఎగ్జాంపుల్ అన్లెస్ యూ సే. ఇక్కడ ఏంటంటే ఆ ఓటింగ్ అంతా వేసిన తర్వాత అవి మీకు కౌంటింగ్ అప్పుడు చూపిస్తాం, కానీ ఎవరు వేసింది అన్న సంగతి మీకు తెలియదు, నాకు తెలియదు కదా. అది ఎన్ని కౌంటర్లు పెడుతున్నారు సార్ ఓటింగ్? 2 కౌంటర్. ఏమైనా బ్లాక్ వైజ్ డివైడ్ చేస్తున్నారా? ఏం లేదు, మొత్తం ఏం చేస్తామంటే ఎస్ కౌంటింగ్ ప్రక్రియలో మొత్తం ఒకసారి కౌంటింగ్ సార్ పోలింగ్ ప్రక్రియ నేను చెప్తున్నాను. ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక బాక్స్ పెడతాం. 350 80% వచ్చినా కానీ 250 వస్తాయి, 300 వస్తాయి అనుకుంటాం. 300కి ఒక బాక్స్ పెడతాం. ఏం చేస్తామంటే అక్కడ మూలకు ఒక కౌంటర్ పెడతాం, ఇక్కడ మూలకు ఒక కౌంటర్ పెడతాం. వచ్చిన వాళ్ళకి వచ్చినట్లే బ్యాలెట్ ఇస్తాం. అక్కడ ఒకరు పోతారు, ఇక్కడ పోతారు. అక్కడ ఒక స్వస్తి గుర్తు, ఇక్కడ ఒక స్వస్తి గుర్తు. వచ్చిన వాళ్ళకి ఇంకా ఇండివిజువల్ లింక్ పెట్టేసేసి పంపించేస్తాం. మీరు ఏం చేస్తారు, ఏజెంట్లు ఎవరైతే ఉంటారో ఆ ఏజెంట్లు ఆ ఓటర్ను ఐడెంటిఫై చేస్తారు. మీరు ఓకే అయిన తర్వాతనే మార్కుల కాపీలో టిక్ పెట్టిన తర్వాత వాళ్ళని పంపించేసి బ్యాలెట్ ఇచ్చి వాళ్ళని ఒక్కొక్కరిని పెడతాం. ఒక బాక్స్ ఏం చేస్తామంటే మా ఎదురుగా ఒక బాక్స్ పెడతాం. ఇచ్చినటువంటి బ్యాలెట్ పేపర్ అయినా దాంట్లో వేస్తున్నాడా లేదా అనేది మీరు గమనించాలి, నేను గమనించాలి. కొన్ని సందర్భాల్లో కూడా బ్యాలెట్ తీసుకొని బయట పోయిన సందర్భాలు ఉంటాయి. కాబట్టి దిస్ వి షుడ్ టేక్ కేర్. అంటే 2 కౌంటర్లు ఉంటాయి. 2 కౌంటర్ ఉంటాయి. సో ఇద్దరు వస్తే ఇద్దరు ఎట్ ఏ టైంలో లోపలికి వెళ్ళొచ్చు. ముగ్గురికి పెట్టామన్నా ముగ్గురు పెట్టామన్నా సేమ్ ఉండదేమో. 2 సార్లు 2 స్టార్ట్ చేద్దాము. ఇఫ్ రిక్వైర్డ్ ఇంకో కంపార్ట్మెంట్ 2 అంతే కదా. ఇస్తాను నేను ఇస్తాను. ఒకటే పేపర్ 4 ఇచ్చారు కదా. 90% మెంబర్షిప్ ఫామ్ లో మెయిల్ ఐడి ఉంది. ఆ మెయిల్ ఐడి వస్తే యాక్సెప్ట్ చేయండి అంటున్నా. పాత మెయిల్ ఐడి లేడు నాకు తెలియదు. నేను ఆయన మెయిల్ క్రియేట్ చేసి మీకు మెయిల్ పెడతాను. కాదని చెప్తున్నా. సాటర్డే ఈవినింగ్ వరకు రిక్వెస్ట్ వస్తాయి కదా, అవన్నీ మనకు అట్లా కాదు. నువ్వు క్రాస్ వెరిఫై చేసుకోవడానికి ఆల్రెడీ పంపిస్తాడు కదా ఆధార్ కార్డు పంపినా సైన్ పెట్టకపోతే వ్యాలిడ్ కదా. అంతేనా? అంటే సైన్ ఎవరు వెరిఫై చేస్తారు? ఆయన సైన్ ఎవరు వెరిఫై చేస్తారు? దాంట్లో ఈమెయిల్ ఉన్నాయి, అదే అడ్రస్ పంపాలి అంటున్నారు. సపోజ్ కొంతమంది నాకు యాహూ ఉంది, గత చాలా సంవత్సరాల నుంచి వాడడం లేదు, నా పాస్వర్డ్ కూడా మర్చిపోయాను. అఫ్కోర్స్ ఇంకో కొత్త పాస్వర్డ్ తెచ్చుకోవచ్చు. అంటే వాళ్ళు ఇంకొక ఈమెయిల్ కూడా జీమెయిల్ కూడా ఫాస్ట్ ఉందని యాహూ బదులు వాడే రోజులు ఉన్నాయి మనవి. కాబట్టి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాం, ఇవాళ నుంచి ఫలానా వచ్చినటువంటి ఈమెయిల్ కరెక్ట్ కాదా అవునా అనేది మనం వాళ్ళ క్రెడెన్షియల్స్లోకి వెళ్తున్నాం కదా. నౌ వీఆర్ ఐడెంటిఫైయింగ్
ఇఫ్ రిక్వైర్డ్ విల్ మేక్ కరెస్పాండెన్స్ విత్ దెమ్ త్రూ ద మెయిల్. ఆయన doubt వస్తే call చేసుకుంటాడు. డౌట్ వస్తే నేను కాల్ చేస్తాను, మీకు కూడా అడుగుతాను. ఇవాళ సాయంత్రం వరకు వచ్చినటువంటి మెయిల్స్ ఇవి. ఇందాక మీకు చదివి వినిపించాను, గురు శ్రీదేవి సమీర్ రవి అనేసి. వాళ్ళు కరెక్టా కాదా మీరు చూడండి. Verify చేసుకోవడానికి time ఇస్తున్నాం. దీని కొరకి మనం డౌట్స్ లోకి వెళ్తా ఉంటే అన్ని డౌట్స్ వస్తుంటాయి. బట్ ఓన్లీ థింగ్ ఐఎమ్ టెలింగ్ యూ, ఐడెంటిటీ అనేది వాళ్ళు జతపరచండి, లేదా సిగ్నేచర్ను కూడా మీరు చెయ్యండి అని చెప్పేసి అడుగుతున్నాం. ఇఫ్ టుమారో ఇఫ్ యూ ఫౌండ్ గిల్టీ విల్ టేక్ యాక్షన్ అగైన్స్ట్ హిమ్. ఫైలింగ్ ఆఫ్ 420 కేస్ ఆర్ 490 కేస్ లైక్ దట్ ఉన్నాయి కదా మన చట్టంలో. అది ఇట్స్ నాట్ మ్యాండేటరీ సిగ్నేచర్ అనేది. ఆయన ఐడెంటిటీ మనం కరెస్పాండెన్స్ చేస్తున్నాము, జెన్యూనిటీ మీ ద్వారా తెలుసుకుంటున్నాము, దాని ద్వారా తీసుకుంటున్నాము. సార్ క్వశ్చన్స్ వేసుకుంటూ పోతుంటే దానికి సమాధానం దొరకదు. చెప్పాను కదా, మిస్గైడ్ అందరికి క్లారిటీ కావాలంటే ఇప్పుడు పలానా వెంకటేశ్వర అనే క్యాండిడేట్ ఎక్కడో ఉన్నాడు, ఆయన పలానా అతనికి పరిచయం ఉంది, ఇంకెవరికి తెలియదు. ఓకే, ఏం చేశాడు అది ఎవరికి తెలియదు కాబట్టి నాలాంటి ఏం చేశాడు, వెంకటేశ్వర పేరుగా ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసి మెయిల్ పెడుతున్నాడు. ఓకే, దాంట్లో కూడా నాకు సంబంధించిన నెంబరే ఉంటుంది, మెయిల్ పెడుతుంది. ఎవరికి సంబంధించిన నెంబర్ ఉంటుంది? ఎవరికి సంబంధించిన నెంబర్ ఉంటుంది? ఫోన్ నెంబర్ ఆయన పెడతారా? ఆయన పెడితే మా దగ్గర డేటా లేదా? ఇప్పుడు వెరిఫికేషన్ చేస్తున్నారు కదా మెయిల్, వాళ్ళకి ఫోన్ చేసి సార్ వ్యాలిడేషన్ చేస్తున్నారు కదా, వెరిఫై చేసుకుంటాట. రేపు ఈవినింగ్ నాకు ఎన్ని మెయిల్స్ వస్తాయో అన్ని మెయిల్స్ వచ్చి ఇక్కడ కూర్చుంటాం, లేదా ఎల్లుండి ఈవినింగ్ 5 o'clock ఇక్కడికి వస్తాం, వాళ్ళతో వాట్సాప్ లో మాట్లాడతాం. ఊరికి ఎందుకంట సార్ ఇది క్లియర్ సార్, అది మీరు ప్రాసెస్ చేయండి సార్. దీంట్లో ఉన్న ఫోటోలు మార్చుకోవడానికి అవకాశం ఉందా? ఏ ఫోటోలు? ఈ ఫోటోలు మార్చడానికి అప్పుడు ఎప్పుడో ఫోటోలు ఇచ్చి వాళ్ళకి నేను వేసేటప్పుడే చెప్పిన, అయ్యా మంచి ఫోటోలు ఇవ్వండి అని. ప్రింట్ అయిపోయింది కదా, పెద్ద సైజ్ వస్తాయి. ఇది సార్ అదొకటి ప్రింట్ చేసి అదే కానీ సైజ్ పెద్ద వస్తుంది. ముందే ఇవ్వకూడదు యూ కెన్ యూజ్ దట్. సార్ పాయింట్ నెంబర్ 2, మీరు మాకు నోటిఫికేషన్ ఇచ్చిన సింబల్ కి తర్వాత ఈ జనరల్ సెక్రటరీకి ఇచ్చిన సింబల్ కి తేడా ఉంది, మార్చగలరా? ఏదది? అవునవును సార్, కరెక్ట్ సార్. నోట్ల మంచం కార్డ్ వేరే ఉంది మరి. ఒకటి ఏంటంటే ఫోటో మారిపోయింది. మీరు చెప్పింది కరెక్టే. ఆ రోజు మంచం ఏంటంటే మనకు క్లారిటీ ఉండాలని మనమే తీసి పెట్టాం కదా. లేదు లేదు సార్, ఇది కాదు, ఇచ్చింది అది కాదు, ఇది కాదు. క్లారిటీ ఇచ్చింది మనం వేరే మంచం. మా పేరెంట్ చూసిరా మనము క్లారిటీ రాకపోతే దాన్ని పికప్ చేసి పెట్టినాం. అవునా, నీకు వచ్చిందా? బాక్స్ మాత్రం చేయించుకున్నాడు ఆయన, మరి ఎట్లా?